Yes, good evening, one and all. Welcome back to our channel. So today in this session, we are going to discuss about the measurement of central tendencies, both in grouped data and as well as in ungrouped data. So already మనం previous video classes లో statistics కి సంబంధించినటువంటి బేసిక్ ఇంట్రడక్షన్ టాపిక్స్ మనం కవర్ చేసుకోవడం జరిగింది. సో బేసిక్ ఇంట్రడక్షన్ ఎవరైతే మిస్ అయ్యారో ఒకసారి వాటిని రివైజ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ డేటా అంటే ఏంటి, అలాగే గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి, మళ్ళీ అందులో ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటి, అలాగే సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటే ఏంటి, అలాగే ప్రతి ఎగ్జాంపుల్ అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ ఉంటుందని చెప్పుకున్నాం. క్లాస్ మార్క్ అంటే ఏంటి, అలాగే సెంట్రల్ టెండెన్సీస్ అని వేటిని అంటారు. సో ఇవన్నీ కూడా మనకి, అలాగే దాంతో పాటుగా ఈ మీన్ మీడియన్ మోడ్ యొక్క రిలేషన్స్ అండ్ అలాగే వాటి మధ్య ఉన్నటువంటి ఇంపార్టెంట్ కోరిలేషన్స్ ఫార్ములా వైజ్ అంటే 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 మీన్ ప్లస్ 1 మోడ్ అని చెప్పి ఒక రిలేషన్ కూడా చెప్పుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద రేంజ్ కాన్సెప్ట్ ఆల్సో. సో రైట్ నౌ టుడే ఇన్ దిస్ సెషన్ we are going to continue the next part in the statistics. ఓకే, ఇక్కడ నుంచి మనకి అసలైనటువంటి 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. once again I'm saying this is a very most important concept, so where there is a chance of occurrence of or appearance of 4 marks or 8 marks questions. సో ఈ రోజు మనం ముఖ్యంగా చెప్పుకోదలసింది ఏంటంటే సెంట్రల్ టెండెన్సీస్ యొక్క మెజర్మెంట్స్ అన్నమాట. సెంట్రల్ టెండెన్సీస్ as already we know that సెంట్రల్ టెండెన్సీస్ అంటే ఏం చెప్పుకున్నాం, మీన్, మీడియన్, మోడ్. సో ఈ మీన్, మీడియన్, మోడ్ని గ్రూప్డ్ డేటాలో ఎలా సాల్వ్ చేస్తాము, అన్గ్రూప్డ్ డేటాలో ఎలా సాల్వ్ చేయాలన్నది మొత్తం మనకి సెంట్రల్ టెండెన్సీ యొక్క మెజర్మెంట్ అనమాట. ముందు థియరిటికల్ క్లాస్ చెప్తాము. థియరిటికల్ క్లాస్ చెప్పిన తర్వాత ఒక పీడిఎఫ్ ఫార్మేట్ ఉన్నటువంటి మెటీరియల్ని డిస్ప్లే చేసి మళ్ళీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందులో భాగంగా సో రైట్ నౌ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు measure the central tendency called mode. సో మోడ్ అనే కాన్సెప్ట్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఈరోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటండి, సో మీన్ మీడియన్ మోడ్లో థర్డ్ ఇంపార్టెంట్ సెంట్రల్ టెండెన్సీ అయినటువంటి మోడ్ అనమాట. సో యాజ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ మోడ్ని జెడ్ అనే ఆల్ఫాబెట్తో డినోట్ చేస్తారని చెప్పాను మీకు ప్రీవియస్ వీడియో క్లాసెస్లో. జెడ్ అనే ఆల్ఫాబెట్తో మోడ్ని రిప్రజెంట్ చేస్తాం. అయితే ఈ మోడ్ని గ్రూప్డ్ డేటా అంటే జీడి, గ్రూప్డ్ డేటాలో ఎలా మెజర్ చేయాలి అండ్ అలాగే అన్గ్రూప్డ్ డేటాలో ఎలా మెజర్ చేయాలి. సో అలాగే నెక్స్ట్ మీడియన్కి వచ్చేటప్పటికి గ్రూప్డ్ డేటాలో ఎలా మెజర్ చేయాలి, అలాగే అన్గ్రూప్డ్ డేటాలో ఎలా మెజర్ చేయాలి. ఇది మనకి సెంట్రల్ టెండెన్సీస్ యొక్క మెజర్మెంట్స్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. సో రైట్ నో ఇప్పుడు ఈ రోజు ఈ సెషన్లో మనకి మోడ్ బోత్ ఇన్ గ్రూప్డ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అన్గ్రూప్డ్ డేటాలో మోడ్ని ఎలా మెజర్ చేస్తాము అన్నది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వితౌట్ నోయింగ్ ద బేసిక్స్, అంటే ఇక్కడ గ్రూప్డ్ అన్గ్రూప్డ్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు, అవునా కదా. సో ఇక్కడ మోడ్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి మనం. సో మోడ్ అంటే లిజన్ కేర్ఫుల్లీ, మోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ అబ్జర్వేషన్ అయితే, ఓకే, ద అబ్జర్వేషన్ దట్ రిపీట్స్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, లేదా ఇచ్చినటువంటి డేటాలో ద హైయెస్ట్ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం మోడ్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో 2 డెఫినేషన్స్ చెప్పాను. ఏంటంటే అది మనకున్నటువంటి అబ్జర్వేషన్స్లో అంటే వాడు ఇచ్చినటువంటి డేటాలో ఏ అబ్జర్వేషన్ అయితే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో, అండర్స్టాండ్ ద వర్డ్ రిపీట్, ఓకే, ఏ అబ్జర్వేషన్ అయితే ద అబ్జర్వేషన్ దట్ రిపీట్స్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే అబ్జర్వేషన్ని మనం మోడ్ కింద తీసుకోవచ్చు, లేదా ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి అబ్జర్వేషన్ కూడా మనం మోడ్ కింద తీసుకోవచ్చు అనమాట. అంటే ద అబ్జర్వేషన్ దట్ రిపీట్స్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ ద హైయెస్ట్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద గివెన్ డేటా కెన్ ఆల్సో బి టేకెన్ ఆర్ కెన్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ మోడ్ అనమాట. అది మోడ్ యొక్క డెఫినేషన్. అయితే ఇప్పుడు గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా. ఫస్ట్ అన్గ్రూప్డ్ డేటా చూద్దాం. అన్గ్రూప్డ్ డేటా వెరీ సింపుల్. మీకు ఆల్రెడీ మీకు డిఫరెన్సెస్ చెప్పినప్పుడు చెప్పాను. గ్రూప్డ్ డేటాని అన్గ్రూప్డ్ డేటాని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, గ్రూప్డ్ డేటాలో మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి, క్లాస్ మార్క్స్ ఉంటాయి అండ్ అలాగే ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. బట్ అన్గ్రూప్డ్ డేటా అన్నది ఇట్స్ నథింగ్ బట్ ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్స్, అంటే
న్యాచురల్ ఫామ్లో ఉన్నటువంటి నెంబర్స్ లేదా ఒరిజినాలిటీలో రూపంలో ఉన్నటువంటి డేటాని మనం అన్గ్రూప్డ్ డేటా కింద తీసుకుంటాం అనమాట. అయితే ఫస్ట్ అన్గ్రూప్డ్ డేటాలో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి ఉండవు, క్లాస్ మార్క్స్ అనేవి ఉండవు, అండ్ అలాగే ఫ్రీక్వెన్సీ అనేది డేటా బట్టి ఉంటుంది అనమాట. అయితే మరి ఇక్కడ అన్గ్రూప్డ్ డేటాలో మోడ్ని ఎలా మెజర్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ అన్గ్రూప్డ్ డేటా ర్యాండమ్గా ఏం చెప్పుకున్నాం, అన్గ్రూప్డ్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్, అవునా కదా. అన్గ్రూప్డ్ అంటే ఏం చెప్పుకున్నాం, జస్ట్ ద నెంబర్స్ ఆఫ్ ద డేటా విచ్ ఆర్ ఇన్ జనరల్ లిస్ట్ ఫామ్లో ఏమైనా నెంబర్స్ కొని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 6, 7, 5, like 2, 3, and like 6, 3 and 9. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ జనరల్ లిస్ట్ ఆఫ్ నెంబర్, ఒక లిస్ట్ ఇచ్చామన్నమాట. ఇందులో అన్గ్రూప్డ్ డేటా ఫార్మాట్లో ఉంది. అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ లేవు, క్లాస్ మార్క్స్ లేవు, ఫ్రీక్వెన్సీ అనేది డేటా బట్టి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్గ్రూప్డ్ డేటాలో లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో మనకి ఇందాక మోడ్ డెఫినేషన్ ఏం చెప్పాము, ద అబ్జర్వేషన్ దట్ రిపీట్స్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అని చెప్పాను, అవునా కదా. ఏ అబ్జర్వేషన్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో, అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ద గివెన్ డేటా అబ్జర్వేషన్ 3 ఒకసారి రిపీట్ అయింది, అలాగే ఇక్కడ ఒకసారి రిపీట్ అయింది, ఇక్కడ ఒకసారి రిపీట్ అయింది. అంటే అబ్జర్వేషన్ 3 అన్నది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1, 2 and 3. సో 3 times రిపీట్ అయింది కాబట్టి ద హైయెస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ లేదా ద అబ్జర్వేషన్ దట్ రిపీట్స్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 times అనమాట. ఎన్నిసార్లు, 3 times. అండ్ అలాగే ఇంకొక అబ్జర్వేషన్ కూడా ఉంది 6, అండ్ అలాగే ఇక్కడ కూడా 6 ఉంది. అబ్జర్వేషన్ 6 అన్నది ఎన్నిసార్లు రిపీట్ అయింది మనకి, ఓన్లీ 2 times అనమాట. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 3 and 2 ఏది హైయెస్ట్ ఉంది, 3 ఉంది కాబట్టి సో జనరల్లీ 3 will become the mode for the given data in ungrouped format. ఇంతకంటే ఏమీ లేదు. అన్గ్రూప్డ్ డేటాలో మోడ్ని ఫైండ్ అవుట్ చేయడం ఎక్స్ట్రీమ్లీ వెరీ ఈజీ అనమాట. ఓకే, సో సింపుల్గా డేటా చూస్తాం, చూసిన తర్వాత అందులో ఉన్నటువంటి అబ్జర్వేషన్ ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో సో దాన్ని మనం మోడ్ కింద చూసుకుంటాం. అంటే జస్ట్ మనకి అబ్జర్వేషన్ జాగ్రత్తగా పరిశీలించగలిగితే సో అన్గ్రూప్డ్ డేటాలో మోడ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫైండింగ్ అవుట్ మోడ్ ఇన్ అన్గ్రూప్డ్ డేటా. ఓకే, సో నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే గ్రూప్డ్ డేటా. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గ్రూప్డ్ డేటాకి ఫార్ములాస్ ఉంటాయి. అది మీన్ అవ్వచ్చు, మీడియన్ అవ్వచ్చు, మోడ్ అవ్వచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్గ్రూప్డ్లో మనకి ఎటువంటి ఫార్ములాస్ ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. గ్రూప్డ్ డేటాకి వచ్చేటప్పటికి సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది కాబట్టి దాన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలోనే మనం సాల్వ్ చేయాలి. అంటే మనకి ఫార్ములాస్ అన్నవి అవసరం దీనికి, గ్రూప్డ్ డేటాకి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. వెన్ ఎవర్ యూ ఫైండ్ ద డేటా విచ్ ఈజ్ ఇన్ గ్రూప్డ్ ఫార్మాట్, ఆల్వేస్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ every grouped data can be resolved by using a suitable ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ డేటాలోకి వెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి హౌ టు ఫైండ్ ద మోడ్ ఇన్ గ్రూప్డ్ డేటా. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి, హౌ టు ఫైండ్ మోడ్ ఇన్ గ్రూప్డ్ డేటా. సో మీకు ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటి, గ్రూప్డ్ డేటాలో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఏంటి, ఒకటి క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది, క్లాస్ మార్క్ ఉంటుంది, అండ్ దాంతో పాటుగా ఫ్రీక్వెన్సీ అనేది మస్ట్ అండ్ షుడ్. క్లాస్ ఇంటర్వెల్, క్లాస్ మార్క్ అండ్ ఫ్రీక్వెన్సీ, ఈ 3 ఎక్కడైతే ఉంటుందో అని మనం గ్రూప్డ్ డేటా అంటాం. మరి ఇప్పుడు ఇందాకలే చెప్పాను, ఎవ్రీ గ్రూప్డ్ డేటా కెన్ బి రిజాల్వ్డ్ బై యూజింగ్ ఏ ఫార్ములా. ఓకే, ఆ ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, మోడ్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ఫార్ములా ఆల్ఫాబెట్ Z. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఫార్ములా, Z ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా వినండి, Z ఈజ్ ఈక్వల్ టు వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. మనకి ఎగ్జామినేషన్లో కూడా ఒక్కొక్కసారి ప్రతి టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇంకా ఒక్కొక్కసారి 4 marks క్వశ్చన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ ఏ సూటబుల్ ఫార్ములా టు ఫైండ్ అవుట్ మోడ్ ఇన్ ఏ గ్రూప్డ్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఫార్ములాలో రాసినటువంటి ప్రతి టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అంటే ముందు ఫార్ములా ఏంటో చూద్దాం. Z ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, F1 - F0, కంగారు పడద్దు, F1 - F0 బై
మళ్ళీ సేమ్ F1 మైనస్ F0 ప్లస్ F1 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇది మనకి ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ఒక్కసారి చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జెడ్ ఈజ్ ఈక్వల్ టు, జెడ్ అంటే అక్కడ ఏంటండి మోడ్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై ఇదే F1 మైనస్ F0 ఇక్కడ వస్తుంది. F1 మైనస్ F0 బై F1 మైనస్ F0 మళ్ళీ అదే రిపీట్ అయ్యి ప్లస్ F1 మైనస్ F2 ఇంటూ హెచ్. ఓకే, దీన్నే ఇంకొక విధంగా కూడా రాయొచ్చు, కంగారు పడద్దు. చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ మళ్ళీ సేమ్ ఫార్ములా ఎల్ అంటే దీన్నే మోడిఫైడ్ ఫార్మ్ ఇంకో విధంగా కూడా రాయొచ్చు అనమాట. ఎల్ ప్లస్ సేమ్ న్యూమరేటర్ ఏం మారదు, F1 మైనస్ F0 బై ఇక్కడ మీరు బ్రాకెట్ కనుక ఓపెన్ చేస్తే F1 ఎన్ని ఉన్నాయి? 2F1 ఉంది, అవునా కదా? 2F1 ఇంకా రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ F0 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ F2 ఇంటూ హెచ్. ఇది కూడా రాయొచ్చు. అంటే యూ కెన్ చూజ్ ఎయిదర్ ఆఫ్ దీస్ టూ ఫార్ములాస్. ఇదైనా వాడచ్చు, తప్పైతే లేదు. ఓకే, సో ఒక్కసారి 1 minute ఒకసారి ఫార్ములాస్ మీరు రీక్యాప్ చేసుకుంటే ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై F1 మైనస్ F0 ప్లస్ F1 మైనస్ F2 ఇంటూ హెచ్, లేదా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ అనమాట. నౌ వీ హ్యావ్ టు డిస్క్రైబ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్. ఇది మనకు 4 marks లో అడుగుతాడు. ఎల్ అంటే ఏంటి, వాట్ డస్ ఎల్ స్టాండ్స్ ఫర్, అండ్ F1 అంటే ఏంటి, F0 అంటే ఏంటి, F2 అంటే ఏంటి, అండ్ ఫైనలీ హెచ్ అంటే ఏంటి. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్. అదేంటంటే ఎల్ అంటే లోవర్ బౌండరీ. ఎల్ అంటే ఏంటండి, లోవర్ బౌండరీ. ఓకే, ఏ క్లాస్ ఇంటర్వెల్కి అయితే మనం మోడ్ కడుతున్నామో ఆ క్లాస్ ఇంటర్వెల్ యొక్క లోవర్ బౌండరీ. అంటే ఎల్ స్టాండ్స్ ఫర్ లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. మోడ్ కాబట్టి మోడల్ క్లాస్ అవుతుంది, మీడియన్ అయితే మీడియన్ క్లాస్ అవుతుంది. ఓకే, సో మోడ్ మీన్స్ ఎల్ అంటే ఇక్కడ ఏంటి, లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 F'లు ఉన్నాయి, F0, F1, F2 3 ఉన్నాయి చూడండి, అవునా కదా? ఒకటి ఏమున్నాయి, F0 ఉంది, F1 ఉంది, F0 ఉంది, F2 ఉంది. అది కాకుండా ఇంకా ఇంకొక టర్మ్ ఉంది, ఏంటి, హెచ్ ఉంది, అవునా కదా? ఇవి ఏంటి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 frequencies ఉన్నాయి, F1, F0, F2, అవునా కదా? ఇక్కడ F1 అంటే ఏంటంటే ఏ క్లాస్ ఇంటర్వెల్కి అయితే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మోడల్ క్లాస్ అని చెప్తున్నాం, అవునా కదా? ఆ మోడల్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 ఇలా ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 7, 5 and 2 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ గ్రూప్డ్ డేటా, అవునా కదా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక మోడల్ క్లాస్ తీసుకున్నాం. మోడల్ క్లాస్ అంటే ఏంటి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండాలని చెప్పుకున్నాను. ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి, 7 ఉంది, అవునా కదా? ఈ 7ని నేను మోడల్ క్లాస్ కింద తీసుకుంటాను. అంటే ఏ క్లాస్ తీసుకోవాలి ఇప్పుడు, 10 to 20 అన్నది తీసుకోవాలన్నమాట. ఇందులో లోవర్ బౌండరీ కూర్చోండి, ఎల్ అంటే ఏంటి, లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ ఏం తీసుకున్నాను, 10 to 20 తీసుకున్నాను. దీని యొక్క లోవర్ బౌండరీ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 10, అవునా కదా? నెక్స్ట్ ఈ 7 నుంచి ఫ్రీక్వెన్సీ ఏమైనా, దీన్ని మనం F1 కింద తీసుకుంటాం. అంటే ఏ క్లాస్ ఇంటర్వెల్కి అయితే మనం కట్టబోతున్నామో ఆ క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీని F1 కింద తీసుకోవాలి. అంటే F1 ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ అంటే మోడల్ ఏ క్లాస్కి అయితే కట్టబోతున్నామో దాని యొక్క ఫ్రీక్వెన్సీ. F0, F1కి ముందేంటి, 0 కదా, అంటే F0 ఇది అవుతుంది, దీని కిందది F2 అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, F1 మధ్యలో వస్తుంది, అంటే 1కి ఇటొకటి 1కి అటొకటి. ఈ 1 ఉన్నది F1 అవుతుంది, ఆ తర్వాత కిందది F2 అవుతుంది, దాని ముందుది F0 అవుతుంది. ముందుదంటే ఏంటి, ప్రిసీడింగ్ అంటే
ఈ మోడల్ క్లాస్కి ప్రిసీడింగ్ అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్ మోడల్ క్లాస్. ఏమంటే ఈ మోడల్ క్లాస్కి ముందుంది కాబట్టి ప్రిసీడింగ్. మరి కింద ఉంది ఏంటి? F2 సక్సీడింగ్ అవుతుంది. అంటే ప్రిసీడింగ్ సక్సీడింగ్. F0 అంటే ప్రిసీడింగ్, F2 అంటే సక్సీడింగ్, F1 ఎగ్జాక్ట్లీ మోడల్ క్లాస్. ఇప్పుడు అర్థం కానీ ప్రతి టర్మ్ F1 అంటే ఏంటి, F2 అంటే ఏంటి, F0 అంటే ఏంటి, 3 టర్మ్స్ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. F1 అంటే మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఏ క్లాస్ ఇంటర్వెల్కి అయితే మనం కడుతున్నామో ఆ క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీని F1 కింద తీసుకుంటాం. దాని ముందుది అంటే F0 అంటే ముందు కాబట్టి ప్రిసీడింగ్, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసీడింగ్ మోడల్ క్లాస్ అవుతుంది అనమాట F0. మరి F2 అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సక్సీడింగ్ మోడల్ క్లాస్ అవుతుంది. అంటే F1 F2 F0. L అయిపోయింది, F1 F2 F0 అయిపోయింది. ఇంక మిగిలింది ఏంటి? హెచ్ మిగిలింది. హెచ్ ఈజ్ నథింగ్ బట్ హైట్ అనుకుంటారు, హైట్ కాదు, సైజ్ అని చెప్పాలి. హెచ్ అంటే ఏంటి? అక్కడ సైజ్ ఆఫ్ ది క్లాస్ అనమాట. సైజ్ అంటే ఏంటి అంటే అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ, ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని సైజ్ కింద తీసుకోవాలన్నమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ బౌండరీ అండ్ లోవర్ బౌండరీ ఈజ్ నోన్ యాజ్ సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ అనమాట. సో ఫైనల్గా ఇప్పుడు మీకు ఫైనల్గా ఫార్ములా ఏంటి? Z ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై, నేను ఫస్ట్ ఫార్ములా ద్వారా వెళ్తున్నాను, F1 మైనస్ F0 ప్లస్ F1 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇది ఫార్ములా అండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం చూద్దాం అనమాట. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ ఫార్ములాస్, మీరు భయపడక్కర్లేదు అనమాట. సో ఇది ఎలా సాల్వ్ చేస్తాం అంటే వాడు ఒక డేటా ఇచ్చాడు అని మేము చెప్తాను అనమాట. ఫైండ్ ద మోడ్ వాల్యూ అడిగాడు. ఓకే, ఫైండ్ ద మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ గ్రూప్ డేటా. గ్రూప్ డేటాకి కదా వాడతాం, మరి క్లాస్ ఇంటర్వెల్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఒకటి 0 to 20, ఓకే, ఒకటి 0 to 20 అండ్ ఇంకోటి 20 to 40 అండ్ ఇంకోటి ఇంకోటి 40 to 60 అండ్ ఇంకోటి 60 to 80 అండ్ ఇంకోటి 80 to 100. ఇవన్నీ క్లాస్ ఇంటర్వెల్స్, అవునా కదా? 80 to 100 అండ్ ఇంకొకటి 100 to 120 అండ్ లాస్ట్ 120 to 140. ఇవన్నీ ఏంటి? మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అవుతాయి. చెప్పుకున్నాక గ్రూప్ డేటాలో క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ అంటే ఫస్ట్ది 6, ఓకే, సెకండ్ది 8, 10, 12, 8, 10, 12. సో నెక్స్ట్ ఏంటి? 6, 5, 3, 6, 5, 3. ఇది వాడిచ్చినటువంటి డేటా అనమాట. అంటే ఎవ్రీ క్లాస్ ఇంటర్వెల్ విల్ బి హ్యావింగ్ ఏ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఫైండ్ ద మోడ్, ఈ డేటాకి మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసే ముందు అసలు ఎల్ అంటే ఏంటి? లోవర్ బౌండరీ. ముందు మోడల్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో ఏ క్లాస్కి మనం మోడ్ కట్టాలనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాము? మోడ్ యొక్క డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో చూసుకోండి. ఫస్ట్ జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీస్లో ద ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ హ్యావింగ్ ద హైయెస్ట్ వాల్యూ, అవునా కదా? ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్లో హైయెస్ట్ ఏది? 12, అవునా కదా? ఇది 12 అనమాట. అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. అంటే 6, 8, 10, 12, 6, 5, 3, 12 ఈజ్ ద హైయెస్ట్. అంటే ఇప్పుడు మనం కట్టబోయే క్లాస్ ఏంటి? ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ క్లాస్ కట్టబోతున్నాం? 60 to 80 అనేది క్లాస్ ఇంటర్వెల్. ఇందులో లోవర్ బౌండరీ అంటే ఎల్ వాల్యూ ఎంత? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 60. అర్థమైంది కదా? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 60. నెక్స్ట్ హెచ్ అంటే ఏం చెప్పుకున్నాం? సైజ్. అంటే 80లోంచి 60 తీస్తే ఎంత డిఫరెన్స్? 20. ఓకే, అంటే ఎల్ వచ్చేసింది, హెచ్ వచ్చేసింది. ఇంకా F1, F0, F2ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. F1, F0, F2. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఏ క్లాస్కి అయితే మనం కట్టబోతున్నామో దాన్ని డైరెక్ట్గా మనం F1 కింద తీసుకోవాలి. ఓకే, దాని ముందుది ఏమవుతుంది? F0 అవుతుంది. దాని కిందది ఏమవుతుంది? F2 అవుతుంది. ఇది మనం ఐడెంటిఫై చేయాల్సింది. అంటే F1 ఎగ్జాక్ట్గా తీసుకుని F0 అండ్ ఇంకోటి F2 అనమాట. ఇప్పుడు సింపుల్గా అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, Z ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లేస్లో అంటే 60 ప్లస్
f1 మైనస్ ఎఫ్ నాట్, f1 మైనస్ ఎఫ్ నాట్ అంటే 12 మైనస్ 10 అవునా కదా. సో 12 మైనస్ 10 బై మళ్ళీ f1 మైనస్ ఎఫ్ నాట్ అంటే అదే వస్తుంది 12 సారీ సో మళ్ళీ 12 మైనస్ 10 ప్లస్ f1 మైనస్ f2, f1 మైనస్ f2 అంటే 12 మైనస్ 6 అవుతుంది అవునా కదా. 12 మైనస్ 6 ఇంటూ హెచ్ వాల్యూ ఆల్రెడీ ఎంత వచ్చింది 20 వచ్చింది. సో సింపుల్ 60 ప్లస్ 12 మైనస్ 10, 12 10 తీసేయండి ఎంత 2 బై ఇక్కడ కూడా 2 ప్లస్ 12 మైనస్ 6 ఇంటూ 20. సో ఫైనల్లీ 60 ప్లస్ 2 బై 6 ప్లస్ 2 ఎంత 8 ఇంటూ 20. సో ఫైనల్లీ 60 ప్లస్ 2 1s 2 4s. ఓకే, సో 1/4 ఇంటూ అక్కడ ఏం మిగిలింది 20 అంటే 4 1s 4 5s. సో ఫైనల్లీ 60 ప్లస్ 1 ఇంటూ 5. సో 60 ప్లస్ 5 ఎంత 65. ఓకే, ఫైనల్గా 65 ఈజ్ ద మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ గివెన్ డేటా. ఓకే, ఇది మనకి సాల్వ్ చేసే విధానం అనమాట. అంటే ఐ థింక్ మోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ అండ్ ద వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, సో మోడ్లో గ్రూప్డ్ డేటా చెప్పుకున్నాం, అన్గ్రూప్డ్ డేటా కూడా చెప్పుకోవడం జరిగింది. అన్గ్రూప్డ్ డేటా అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే ఏ అబ్జర్వేషన్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్గా అని చెప్తాము. బట్ గ్రూప్డ్ డేటాకి వచ్చేటప్పటికి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుని దాని క్లాస్ ఇంటర్వెల్ తీసుకుని అందులో లోవర్ బౌండరీ హెచ్ వాల్యూ ఐడెంటిఫై చేసి f1 f0 f2లో ఐడెంటిఫై చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఈజ్ ద మెయిన్ ఫార్ములా. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం మీడియన్ ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. సో మీడియన్లో ఇలా రెండు విడివిడిగా చెప్తాను. ఇక్కడ మీకు గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా రెండు కలిపి చెప్పాం, ఎందుకంటే ఇది సింపుల్ టాపిక్ కాబట్టి. బట్ మీడియన్కి వచ్చేటప్పటికి కొంచెం కాంప్లికేటెడ్గా జాగ్రత్తగా డీల్ చేయాలి కాబట్టి మీడియన్ని 2 పార్ట్స్ చేస్తాం అనమాట. అంటే గ్రూప్డ్ డేటా మీన్, అన్గ్రూప్డ్ డేటా మీడియన్ అనమాట. ఓకే, మీడియన్ సారీ. ఓకే, అన్గ్రూప్డ్ డేటాలో మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, గ్రూప్డ్ డేటాలో మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.